రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా భూముల పంచాయతీ. పేదల కానుంచి లాక్కోవాలి, పెత్తందారులకు కట్టబెట్టాలి. ముఖ్యంగా ముందు వరుసలో కుటుంబ సభ్యులందరికీ కూడా భూముల్ని కట్టబెట్టాలి. ఏవి? దొంగ కంపెనీలు పెట్టాలి. షెల్ కంపెనీలు అంటాం కదా, ఒకటి డొల్ల ఏముండవు అందులో. మీదికెళ్ళి మళ్ళీ ప్రజాపాలన, మేము ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నామని చెప్తారు. ఆ లాక్కున్న భూములన్నీ రైతులవే కదా. చూస్తలేమా? లగచెర్లలో చూడలేదా? ఆ లగచెర్లలో భూములు ఎవరి కోసం లాక్కున్నారు అనేది తెలియదా? ఆల్రెడీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిసారి భూముల పంచాయతీ గురించి ఎండగడుతూనే ఉన్నాడు. ఎవరికి అప్పచెప్పడం కోసము లగచెర్ల భూముల్లో అంత పంచాయతీ నడిచింది? ఆ లగచెర్ల భూముల విషయంలో తిరుపతి రెడ్డి పెత్తనం తీసుకొని ఏ రకమైన విధ్వంసానికి పాల్పడ్డాడు అక్కడ రైతుల మీద అనే విషయం కూడా మనం ఇంకా యాదికి మరవలే కదా. ఇప్పుడు వచ్చేసి బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ ఒక స్కామ్ను బయటపెట్టిండు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు పడుతున్న యాతన అంతా ఇంత కాదు. సరే, ఎవరైతే ఆ స్కామ్లో ఉన్నారో వాళ్ళు యాతన పడుతున్నారంటే అర్థం ఉంది. కానీ ఇందులో మంత్రి శ్రీధర్ బాబు అనవసరంగా తలదూచినామనరా. ఏదైతే కంపెనీ ఉందో, ఏ కంపెనీ అది? టెస్రాక్ట్ అనే కంపెనీ అసలు అనుముల కొండలరెడ్డిది కానే కాదు. ఎవరి అనుముల కొండలరెడ్డి? ఎవరు? మీకు అందరూ తెలిసిందే కదా, రేవంత్ రెడ్డి తమ్ముడు. 5 ఎకరాల భూమిని, అది 100 కోట్ల విలువ, 213 కోట్లు అంటారు కానీ అది ఎక్కువనే ఉంటుంది. ఇంకా ఆ భూమిని కాస్త ఆయనకి జస్ట్ 7 కోట్లకే అప్పచెప్పిండ్రు అని అంటే మీరు అనొచ్చు, అరే ఆయనకు కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీకి అప్పచెప్పిండ్రు, ఆ కంపెనీ ఏంటేంటో యుద్ధ విమానాలకు సంబంధించి విడిభాగాలు తయారు చేస్తుందంట అని చెప్తుంటే ఇంకా కంపెనీ ఏడుందో చూడరు ఒకసారి. కంపెనీలో ఒక్కరైనా పనిచేయరా? కంపెనీ ఉంటే జస్ట్ దాని పెట్టుబడి ఎంత? కంపెనీకి ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఆ కంపెనీ పెట్టిరు. ఇక కంపెనీ ఫోన్ నెంబర్ చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది కదా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అది చెప్పిండు కదా. మీరు ఎవరైనా ఫోన్ చేసి కనుక్కోవాలనుకుంటున్నారా కంపెనీ గురించి? ఎస్, కావాలా నెంబరు 12345689 అట ఆ నెంబర్. మరి ఇట్లాంటి నెంబర్లు కూడా ఉన్నాయా ఏమో, మరి ఉండనుగాక ఉండవచ్చా? కాదు, లేదు, ఒక దొంగ నెంబర్ పెట్టిరు. కేటీఆర్ ప్రెస్ మీట్ ఇడంగా అయితేనే ఉంది. అడంగా ఈ పాయింట్ ఎప్పుడైతే బయట పెట్టిండో ఇమీడియట్లీ ఆ నెంబర్ మార్చిరు. ఒకసారి మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి చూడండి. కంపెనీ వచ్చేసి టెస్రాక్ట్ కంపెనీ. నేనే ఆ కంపెనీ ఫౌండరు, నేనే చైర్మన్ అని చెప్పేసి కొండలరెడ్డి చెప్పుకుంటుంటే ఇక్కడ శ్రీధర్ బాబు మాత్రం పాపం ఏందో, ఆయన బాధ ఏందో నాకు అర్థం కాలేదు. మరి అక్కడ ఏమన్నా రేవంత్ రెడ్డి ఆయనకి ఏదైనా నోటు పంపించిండా, లేకపోతే అసలు ఈయనకు అవగాహన లేకుండా ఏదో ఒకటి మనం అనేసేయాలనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండో అర్థం కాదు. కానీ ఇక్కడ బఫూన్ అయింది ఎవరు అని అంటే శ్రీధర్ బాబే కదా. ఒక పనికి మాల కంపెనీ, మరి పనికొచ్చే కంపెనీ అయితే గా కంపెనీలో ఒక్క ఎంప్లాయీ ఉండడా? దానికి 1 2 3 4 5 6 8 9 ఇలాంటి నెంబర్లు ఉంటాయా? ఇడంగా ప్రెస్ మీట్ అవుతుంటే ఈ పాయింట్ రేజ్ చేయగానే ఇమ్మీడియట్లీ ఫోన్ నెంబర్ మార్చుకున్నారంటే అది దొంగ కంపెనీనే కదా. మీకు గతంలో ఒకసారి గుర్తుందా? నాకు గుర్తుంది, దావోస్కు సంబంధించిన దాంట్లోనో ఏమో ఈ స్వచ్ఛ బయోకు సంబంధించి ఒక దాదాపు 1000 కోట్ల MOU చేసుకొచ్చినారు. అది కూడా ఎవరిది అనుకుంటున్నారు? ఆ స్వచ్ఛ బయో కంపెనీ అనుముల జగదీష్ రెడ్డి అని, ఆయన ఇంకో తమ్ముడు అమెరికాలో ఉంటాడు. మరి దానికి కూడా కేటీఆర్ అన్నట్టుగా దానికి కూడా ఎక్కడ భూములు కేటాయించాలో బయట పెట్టాల్సిన అవసరమే ఉందేమో. ఇక మామూలు వాళ్ళకి ఎవరైనా కంపెనీ పెట్టి పోతే 100 కోట్ల విలువ చేసే భూమిని జస్ట్ 7 కోట్లకే దారాదత్తం చేస్తారా? సాధ్యమవుతుందా? కాదు. మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ బావమార్దికి, వాళ్ళ అల్లుడికి, వాళ్ళ తమ్ముళ్ళకి. అరే ప్రజల సొమ్మురాబాయి, ప్రజల భూములు, ప్రజల ఆస్తులు, కొంచెమన్నా ఇది ఉండాలి కదా. దానికి మళ్ళీ సోషల్ మీడియా, దిక్కుమాలిన సోషల్ మీడియా ఎట్లా కవరేజ్ చేసుకుంటూ వస్తుందంటే దేవుడా ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఇక ఆయనే అడ్మిట్ అయిండు, ఆ కంపెనీ నాది కాదని ఎక్కడొచ్చి చెప్పలేదు. లేకపోతే అన్ననో కానీ తమ్మునిలో కానీ ఆ సదరు కంపెనీ నాది కాదని ఎక్కడ చెప్పలే కదా. అది నాది అని చెప్పేసి
ఆయనే లింక్డ్ఇన్లో బయోలో పెట్టుకున్నాడు కదా, ఆయనది కాకపోతే ఎందుకు పెట్టుకుంటారు? సో ఇందులో అడ్డంగా బుక్ అయింది ఎవరు అనంటే శ్రీధర్ బాబే బుక్ అయింది. అంటే కాదని చెప్పి వీళ్ళని ఇరికించిండా రేవంత్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి బ్రదర్స్ని, లేకపోతే తెలిసి తెలియక మాట్లాడి ఆయన ఇరుక్కున్నాడా ఇందులో? మరి ఎవరు బఫూన్స్ అయినా చెప్పచ్చు. ఇంకొక మాట కూడా మాట్లాడిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన మాట్లాడే మగది ఎవరికి చూసినా అర్థమవుతుంది. అంతకుముందు రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ పరిస్థితి ఏంది అనేది ఎవరికి తెలియంది కాదు. సో అందుకని ఇది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు అని చెప్తున్నారు. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు. వీళ్ళందరికీ ఉన్నట్లుండి కోట్లు బూట్లు వేసుకొని పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎలా అయ్యిండ్రని కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఆ కంపెనీ ఫోన్ నెంబర్ చెప్పినా కూడా 12345678 అని ఉంది. సో ఇలాంటి నెంబర్లు ఉండొచ్చని మరి నిజంగా తెలుసా? కానీ దాన్ని ఉంచలే, ఇమ్మీడియట్లీ ఆ నెంబర్ కూడా మార్చిరు. ఆ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేడు. ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు బయటకు వచ్చి? 100 ఎకరాల భూమి, ఎక్కడో ఒక అడ్రస్ లేని కంపెనీ, దానికి వచ్చేసి 100 కోట్ల భూమిని జస్ట్ 7,07,00,000కే దారాదత్తం చేస్తే దానికి సంబంధించి మంత్రి వచ్చి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మరి ఇప్పటికైనా వచ్చి దాన్ని ఏమన్నా సరిదిద్దుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తాడా, లేకపోతే మరి దానికోసం ఏదైతే పత్రికలు వస్తుందో ఆ పత్రిక గురించి, ఆ పత్రికకు విశ్వసనీయత లేదని చెప్పేసి, అరే మీరు ప్రజలకు వచ్చి ఫస్ట్ సమాధానం చెప్పరు. అది నిజం కాకపోతే ఇది నిజం కాదు, ఇది నేను పెట్టుకోలేదు, దీనికి నేను అటెండ్ అవ్వలేదు, ఈ కంపెనీ నాది కాదు అని చెప్పే ధైర్యంతో వచ్చి ప్రజల ముందుకు వచ్చి చెప్పొచ్చు కదా. ఇంకా దాన్ని బుకాయిస్తూ వాళ్ళు తెరపైకి రాకుండా వచ్చి ఏకంగా అరే మంత్రి శ్రీధర్ బాబుకి కొంచెం శాంటిటీ ఉందబ్బా, క్రెడిబిలిటీ ఉంది. యాక్చువల్గా అంటారు ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి ఆయన ఈరోజు ఐటీ మినిస్టర్గా మిగిలిపోయినాడు. కనీసం ఆయనకు తెలియదా? కనీసం ఆయన శాఖలో ఆయనకు నిజంగా ఏం జరుగుతుందో అన్న విషయం అన్న తెలుసా? ఎంత ఘోరమైన విషయం ఇది చెప్పు. అది ఆయనది కాదు, ఆయన తమ్ముడిది కాదు అని మాట్లాడితే అరే కనీసం ఒక క్లారిటీకి వచ్చేసి దాని మీద ఏదన్నా వాకప్ చేసి అవునా కాదా అని చెప్పేసి అంటే ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి కదా. కనిపించినప్పుడు కాదని అన్నారంటే మరి ఆయన నిరికిస్తున్నాడో ఈయన నిరికిస్తున్నాడో కానీ మొత్తానికైతే ప్రజల ముందు ఎర్రిపప్పలు అయితే అయినారు. అది పక్కన పెడితే ఆ ప్రజల ఆస్తిని కొల్లగొడుతున్న వైనాన్ని ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. 200 కోట్ల స్కామ్ జరిగితే అదే అంటారు చూడు, ఎవడబ్బా సొమ్ము అని చెప్పేసి. అందుకు ఆ పాట కరెక్ట్గా అనిపిస్తుంది. ఎవడి కోసం వచ్చింది తెలంగాణ, ఎవడేలుతున్నాడు అనేది ఏమైపోతుంది అన్నట్టుగా ఈరోజు వీళ్ళ మనవళ్ళు ముని మనవళ్ళు వాళ్ళు వీళ్ళు దాచుకొని దోచిపెట్టుకోవడానికి ఏంటివి మళ్ళా సేల్రీ టైప్లో, ఇవేదో లీజు కూడా కాదు, కట్టబెడుతున్నవైన అంటే టోటల్గా మొత్తం ఈ రాష్ట్రంలో ఎక్కడ విలువైన భూములు ఉంటే ఆ భూములని ఈరోజు మంత్రుల కొడుకులకు కావచ్చు, మంత్రుల అనుచరులకు కావచ్చు, మంత్రుల బంధువులకు కావచ్చు, ముఖ్యమంత్రి యొక్క కుటుంబ సభ్యులకు కావచ్చు, వాళ్ళ భావమార్దులకు కావచ్చు, లేదంటే వాళ్ళ అల్లుళ్ళకు కావచ్చు, టోటల్గా దారాదత్తం చేస్తున్న వైనం కనిపిస్తుంది. ఇలా చేసుకుంటూ మళ్ళీ మేము 2034 వరకు మేమే ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నారంటే దొంగ అని అరిచినట్టుగా ఉంది వ్యవహారం.